హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం 2026కి సంబంధించిన ప్రెడిక్షన్ చూడబోతున్నాం. ఓకేనా? సో మీకు కనుక ఈ రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఈ రీడింగ్లో మీకు ఉన్న మెసేజ్ అనేది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రీడింగ్ని మీరు లైక్ చేసి అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చండి. అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా ఉండొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్. సో మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఇది ఓవరాల్ 2026కి సంబంధించిన మెసేజ్ అనమాట. అది మీ కనెక్షన్ విషయంలో కావచ్చు, మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, మీ రిలేషన్లో అసలు ఏం జరగబోతుంది, ఏంటిది అనేది మనం చూద్దాం. ఓకే? సో ప్రతి ఒక్కరూ రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు 2026కి సంబంధించిన మెసేజెస్ ఎలా ఉండబోతున్నాయి. అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీ రిలేషన్లో ఏం జరగబోతుంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్కి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారి లైఫ్లో ఏం జరగబోతుంది. Seven of Pentacles, Three of Cups, Star, Strength, Empress, Knight of Pentacles, Ten of Wands, Strength, Ace of Pentacles, the Devil, Ten of Swords, Justice, Page of Swords, the Chariot అండి. ఓకే? సో బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 10 of Wands చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు 2026 అనేది మీకు హీలింగ్ని రిప్రజెంట్ చేస్తుందండి. మీరు చాలామంది హీల్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ 2026లో చాలామందికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ డివోర్స్ కేసే చూపిస్తుంది. మరి చూద్దాం డీటెయిల్గా, నేను చెప్తాను ఫస్ట్ కార్డ్ నుంచి. ఇక్కడ ఏంటిదంటే మీరు ఏదైనా కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టారు అంటే దానికి తగిన ప్రతిఫలం అనేది మీరు అందుకోబోతున్నారనమాట. మీరు ఏదైనా విషయంలో మేబీ మీ కెరియర్ విషయంలో కావచ్చు, లేదా ఫ్యామిలీ విషయంలో, ఆర్ మీ పర్సన్ విషయంలో మీరు చాలామంది మీ వైపు నుంచి చాలా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారు. కానీ మీకు తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కడం లేదు. మీరు ప్రతిసారి మీరే హర్ట్ అవ్వడం, ప్రతిసారి మీరే నిరాశగా ఉండడము, ప్రతిసారి మీరు అనుకున్న నమ్మకం అనేది ఒమ్ము అయిపోవడము, మీరు ఎవరి మీద అయితే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారో ఆ పర్సన్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయడం లాంటిదనమాట. ఓకే? సో దానికి ఏంటిదంటే ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటిదంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దానికి డెఫినెట్లీ ఇక్కడ ప్రతిఫలం అనేది రాబోతుంది. ఓకే? మీరు ఏదైనా విషయంలో చాలా సఫర్ అయ్యారా, బాధపడ్డారా, లేదా ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టారా, అది మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, కెరియర్ విషయం కూడా కావచ్చు. సో మీకు దానికి తగిన ప్రతిఫలం అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. ఓకే? గ్రోత్ అనేది ఉండబోతుందండి. ఓకే? అండ్ ఇక్కడ కెరియర్ విషయంలో ఏంటిదంటే మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుందండి. ఓకే? కొంచెం కొంచెం మనీ గ్రోత్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
అండ్ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అండ్ మీరు కష్టపడ్డారు కదా! కానీ మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడం లేదు. కానీ ఈ ఇయర్‌లో ఏంటిదంటే మీరు పడిన కష్టానికి అందరిలో మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, "నువ్వు ఈ కనెక్షన్‌లో ఇంత ఎఫర్ట్స్ పెట్టావు. సో, నేనే నిన్ను అర్థం చేసుకోలేదు" అనే విధంగా మీ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఓకేనా? అండ్ కెరియర్ విషయంలో కూడా కావచ్చు, మీ బాస్ కూడా మిమ్మల్ని మెచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకే. మీరు పడిన కష్టం ఏంటిది మీ పర్సన్‌కి, మీ బాస్‌కి తెలిసే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ జాబ్ లేని వారికి గూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే మీకు జాబ్‌కి సంబంధించి, సాలరీకి సంబంధించి మంచి ఆపర్చునిటీ అనేది మీరు గెయిన్ చేసుకోబోతున్నారు. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ కార్డ్ ఏంటిదంటే 3 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీ లైఫ్‌ని మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఓకే. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, తను వేరే పర్సన్ మాటలు వినేసి తను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. మళ్ళీ ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్. సో, మీరేదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఏదన్నా అకేషన్ లాంటిది వాటిలో గూడా మీ పర్సన్ మీకు కనిపించడం గానీ, ఇక్కడ ఈ ఇయర్‌లో మీ నిజమైన సోల్‌మేట్ ఈ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారు. సో, వారితోనే మీ లైఫ్ గూడా ఉండబోతుంది. ఇక్కడ మ్యారేజ్ గూడా అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ తను ఎక్కువగా మీకు ప్రయారిటీ ఇవ్వడం లాంటిది గూడా జరగబోతుందనమాట. ఓకే. సో, మీరు కోరుకున్న విధంగానే మీ లైఫ్‌ని మీరు లీడ్ చేసే ఛాన్స్ అనేది ఈ 2026లో ఉండబోతుందనమాట. ఓకే. మీరు కోరుకున్న జీవితం మీరు అనుభవించబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ద స్టార్ కార్డ్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు ఏంటిదంటే మీకు ఆశ అనేది ఎక్కువగా ఉంటుందండి. అది ఏ పర్పస్ అయినా సరే మీకు ఆశలు ఎక్కువగా పెంచుకుంటారు. చూడండి ఎవరి మీద అండ్ ఏ విధంలో గూడా ఆశ అనేది అంత మంచిది కాదు. ఓకేనా? ఆశ పడిన ప్రతిసారి నిరాశ చెందుతారు. కాబట్టి ఆశ అనేది అంత మంచిదైతే కాదు. ఓకేనా? కాబట్టి ఎక్కువగా ఆశ పడకపోవడం బెటర్ అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఉందనమాట. ఈ 2026లో మాత్రం మీరు చాలామంది ఒక స్టార్ లాగా వెలగబోతున్నారు. లైమ్ లైట్‌లో ఉంటారు. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. అంటే అందరి దృష్టి అనేది మీ మీద ఉండబోతుందనమాట. ఓకే. మేబీ పాస్ట్‌లో చూసిన పర్సన్, ఇప్పుడు చూసిన పర్సన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు నేను చూస్తున్నది ఈ పర్సనేనా? అంత అట్రాక్షన్ ఏంటి ఈ పర్సన్‌లో? అంత గ్లోయింగ్ అండ్ అంత యాక్టివ్‌గా ఉన్నారు. అంత హ్యాపీగున్నారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే ఆకాశంలో నక్షత్రంలాగా తను వెలుగుతున్నారు. ఆకాశంలో చందమామలాగా ఉన్నారు. ఆ విధంగా మీ గురించి వారు డిస్కషన్ చేస్తారనమాట. ఓకే. మీ రిలేటివ్స్ కావచ్చు, మీ పర్సన్ గూడా కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు. అండ్ ఎవరి ఊహకు గూడా అందనంత అంత మంచి పొజిషన్‌కి మీరు ఎదగబోతున్నారు. ఈ ఇయర్‌లో చూపిస్తుందనమాట. అంత హయ్యర్ పొజిషన్‌కి మీరు వెళ్ళబోతున్నారు. చాలా హ్యాపీగా గూడా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ మనీ ఫ్లో గూడా చాలా ఉండబోతుంది. అండ్ మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేస్తారండి. ఓకే. ఇక్కడ మీ దృష్టి అనేది మీ సెల్ఫ్ లవ్ మీద అండ్ మీ కెరియర్ మీద అండ్ ఇక్కడ మేబీ మీరు చాలామంది మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవడము అండ్ కొత్త కొత్త వాటి మీద మీరు దృష్టి పెట్టడం పర్సన్ కాదు. మీరు సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ చేసుకునే దాని మీద మీ దృష్టి అనేది ఉండబోతుంది. చాలామంది ఇక్కడ కవర్ అవ్వబోతున్నారు గూడా. ఓకే. మీ లైఫ్ పర్పస్ ఏంటిది? మీరెలా ఉండాలి? ఏంటిది? ఇన్ని రోజులు టైం ఎందుకు వేస్ట్ చేశారు? ఇదంతా మీరు తెలుసుకోబోతున్నారనమాట. ఇక మీదట ఏంటిదంటే మీరు ఆహ్, ఎక్కడైతే టైం వేస్ట్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారనమాట. ఓకే. దాంట్లో గూడా మీరు సక్సెస్ అనేది అందుకోబోతున్నారు. ఓకే. ఇక్కడ చాలామంది ఎవరైనా మీరు బిజినెస్ పెట్టాలా? లేదా జాబ్ చేయాలా? అర్థం కావడం లేదంటే ఒకవేళ మీరు బిజినెస్ పెట్టారనుకోండి డెఫినైట్‌లీ మీరు సక్సెస్ అనేది అందుకుంటారండి. ఈ 2026లో ఓకేనా? ఎవరికైనా బిజినెస్ పెట్టాలి అనే ఇంటెన్షన్ ఉందనుకోండి. సో, మీరు బిజినెస్ గూడా పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటిదంటే మేబీ టారో రీడింగ్‌కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడము, స్పిరిచువాలిటీ ఓకేనా? ఇక్కడ మీరు స్పిరిచువల్‌గా ఎదుగుతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ టారో కోర్సెస్ ఆర్ వాకింగ్ గాని, జాగింగ్ గాని, మీ బాడీ మీద మీరు ఫోకస్ చేయడము, ఇంకా మీలో చాలా ఇంప్రూవ్‌మెంట్ రావాలి. సో, ఆ విధంగా మీ మీద మీరు ఫోకస్ చేయడం, స్పిరిచువాలిటీగా నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట.
అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో రాబోతున్నారు. అండ్ ఇక్కడ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ ఇయర్‌కి సంబంధించి చాలామంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేయబోతున్నారండి. ఓకే. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి అక్కడ సెటిల్ అవుదాము అని అనుకుంటే అది మీకు చాలా మంచి అబాండెన్స్, ప్రాస్పెరిటీస్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. ఓకే. అంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు ప్లేస్ అనేది చేంజ్ చేయడం వలన గూడా మీకు గ్రోత్ అనేది ఉంటుందన్నమాట మీ లైఫ్‌లో. ఓకే. చాలా హ్యాపీగుంటారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్ట్రెంత్ అండి. మీరు ఏంటిదంటే మీరేదైనా వర్క్ చేయాలి అనుకుంటే ఇది చేయాలా? వద్దా? దాంట్లో నెగెటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటుందా? అని మీరు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో మేబీ మీరు జాబ్ చేయాలా? లేదా బిజినెస్ పెట్టాలా? మీ మనసు అనేది ఏదైతే చెప్తుందో అదే వినండి. మీ మనసు చెప్పింది మీరు వినండి. దాని ప్రకారం మీరు ముందుకెళ్తే ఇక్కడ ఇంప్రెస్ కార్డ్ వచ్చింది. అంటే మీ లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండబోతుంది. ప్రాస్పెరిటీస్ ఉండబోతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ చాలామంది మీరు సింగిల్ ఉండి ఉంటే మీకు మ్యారేజ్ కూడా జరగబోతుందండి. ఓకే. అండ్ మీరు మ్యారేజ్ అనేవారే చూస్తున్నట్లయితే మీ పార్ట్నర్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. ఈ పర్సన్ తను వేరే పర్సన్‌తో ఉన్నారు. సో, మిమ్మల్ని లెక్క చేయడం లేదు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అంటే ఈ పర్సన్ పూర్తిగా తను చేంజ్ అవ్వడం లాంటిది చూపిస్తుందన్నమాట. ఓకే. కానీ ఈ పర్సన్ వచ్చేటప్పుడు తనని మీరు ఇగ్నోర్ చేయడం లాంటిది కూడా చేస్తా ఉండొచ్చు. ఓకే. అంటే ఇన్ని రోజులు ఈ పర్సన్ దూరం పెట్టారు కదా! సో, తను గూడా కొంచెం బాధపడాలి కదా! మిమ్మల్ని బాధ పెట్టారు. సో, తను కూడా బాధ పెట్టాలి కదా! ఆ విధంగా మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడి ఉంటే, ఇప్పుడు ఏంటిదంటే మీరు తనతో మైండ్ గేమ్ ఆడతారనమాట. ఇన్ని రోజులు బాధపడ్డాం కదా! సో, మళ్ళీ ఈ పర్సన్‌కి కూడా నా బాధ ఏంటో అర్థం అవ్వాలి కదా! ఆ విధంగా మీరు తనతో ఉండే ఛాన్స్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. మీరు మాత్రం ఒక ఇంప్రెస్ లెవెల్‌లో మీ లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండబోతుందండి. మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఆ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లో మళ్ళీ రావడం అండ్ వారితో మీకు న్యూ బిగినింగ్ అవ్వడం లాంటిది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పర్సన్ మేబీ ఫీమేల్ పర్సన్ ఇక్కడ ప్రెగ్నెన్సీ కదా! అంటే మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్‌లో వస్తే మీకు అన్ని విధాలుగా గ్రోత్ అండ్ సక్సెస్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్, మీ లైఫ్ పార్ట్నర్ అలా ఎవరైనా ఉండొచ్చు. వారు మీ లైఫ్‌లో తిరిగి రావడం వలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఫీమేల్ పర్సన్ ఎవరైనా చూస్తున్నారా? మేబీ కిడ్ గురించి ఈ ఇయర్‌లో మీరు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు కెరియర్ విషయంలో ఎవరైనా సఫర్ అవుతున్నారు. అంటే కెరియర్ విషయంలో ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి ఈ పర్సన్ వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు హెల్ప్ చేయడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ ఏంటిదంటే మీరెక్కడో ఆగిపోయారు. ఒక దగ్గరే స్టక్ అయిపోయారు. సో, మిమ్మల్ని ముందుకు లాగాలి. అంటే మీ లైఫ్‌లో తను గ్రోత్ అనేది తీసుకురావాలి అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ వైపు నుంచి మీకు హెల్పింగ్ గాని, మనీకి సంబంధించి ఏదైనా హెల్ప్ కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. అండ్ ఇక్కడ చాలామంది మీరు చాలా బాధతో మేబీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుందండి. ఓకే. ఇప్పుడు చూడండి మీరు ఒకటే ప్లేస్‌లో ఉన్నారు. సో, ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలనుకోండి అంత ఇష్టం ఉండదు. అంటే చాలా ఇయర్స్ నుంచి ఒకే ప్లేస్‌లో ఉన్నారు కదా! సో, అక్కడ ఎమోషనల్లీ మీరు ఆ ప్లేస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారనమాట. ఓకే. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రకృతి కానివ్వండి, పర్సన్ కానివ్వండి అలాగనమాట. వారితో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో, అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళాలి అంటే అంత ఇష్టం అనేది మీకుండదు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో తప్పదు అన్నట్టుగా అంత బరువుగా మేబీ గుండె బరువుతోని మీరు లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెలింగ్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా బాధతోనే మీరు మేబీ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెలింగ్ చేస్తారనమాట. ఓకే. ఇది కెరియర్ విషయంలో చూస్తున్నట్లయితే మీరు అతి తొందరలోనే ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ, అండ్ మీరు ట్రాన్స్‌ఫర్ అవుతారు. గానీ, ఇక్కడ ఉన్న దానికంటే అక్కడ ఇంకా మీకు సాలరీ అనేది హైలో ఉంటుందండి. ఓకే. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన మనీ అనేది మీకు దక్కబోతుందనమాట. అండ్ మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా మీకు దక్కబోతుంది. ఈ 2026లో అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ చాలామంది గ్రోత్ అనేది నాకు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి మీ లైఫ్‌లో. ఓకే. ఇక్కడ సెల్ఫ్ లవ్ చూపిస్తుంది. అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయడము అండ్ నెగెటివ్ థింకింగ్స్ అంతా మీరు కొంచెం కొంచెం ఇగ్నోర్ చేసేస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీరు 2026లోనే మీ అడుగు అనేది ముందుకు పడబోతుంది. సో, ఇప్పటి నుంచి ఏంటిదంటే మీ లైఫ్ అనేది ఒక మలుపు తీసుకోవడం మేబీ ఒక కొత్త న్యూ లైఫ్ మేబీ మీ లైఫ్‌లో ఇది ఒక మలుపు అని చెప్పొచ్చండి. 2026 ఓకే.
మేబీ మీరు పడిన కష్టానికి మీరు ఆశించిన విధంగా మీకు ప్రతిఫలం రావడము, మీ లైఫ్‌లో మనీ ఫ్లో ఉండడము, మీరు చాలా హ్యాపీగా ఉండడము, మీ ఫ్యామిలీతో అన్ని విధాలుగా మీకు సక్సెస్ అనేది రావడం కొంచెం కొంచెం మీ లైఫ్‌లో అండ్ మీ లైఫ్‌లో ఇప్పుడిప్పుడే హ్యాపీనెస్ అనేది ఆ దారి అనేది క్లియర్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు మాత్రం యూనివర్స్‌ని నమ్మండి. ప్రతిరోజు ఇక్కడ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. యూనివర్స్ మీద నమ్మకంతో ఉండండి అని ఇక్కడ ఈ మెసేజ్ అనేది మీకు రిప్రజెంట్ చేస్తుంది స్టార్ కార్డ్. ఓకే. ప్రతిరోజు నైట్ టైంలో మీరు యూనివర్స్‌ని చూస్తాం. సో, మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అదంతా తీరిపోయింది. దానికి గ్రాటిట్యూడ్ అనుకుంటే చెప్తా ఉండండి. ఓకేనా. అది పర్సనా, కెరియరా, వాటెవర్. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు జర్నలింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లో కూడా ఆప్షన్స్ కూడా ఉన్నట్లున్నాయండి. మేబీ ఆహ్, ఈ 2026లో అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని తను వేరే పర్సన్‌తో తను కంపారిజన్ కూడా చేస్తా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటిదంటే తను మీరు రైటా? రైటా? అనే కన్‌ఫ్యూజన్ నుంచి పర్సన్ బయటపడబోతున్నారనమాట. ఓకే. మేబీ 2025లో ఈ పర్సన్ లైఫ్‌లో మీరు కాకుండా వేరే పర్సన్ ఉన్నారంటే ఈ పర్సన్ జర్నలింగ్ సిట్యుయేషన్‌లోనే ఉండిపోవడం. అంటే మీరా, వారా అన్నట్టుగా తనకేమి అర్థం కాకపోవడం. తనకి మీ విషయంలో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే. అంటే తనకి మీరు రైటా? రైటా? అండ్ తనకి ఎవరు రైట్ పర్సన్ అండ్ ఎవరు నెగెటివ్ పర్సన్ అనేది మీ పర్సన్‌కి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మేబీ చాలామంది మేబీ 50% కావచ్చు. మీరు మీ పర్సన్‌ని లెక్క చేయరు. ఎందుకంటే ఇక్కడ స్టార్ కార్డ్ కింద ద డెవిల్ కార్డ్ వచ్చింది. అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీరు స్పిరిచువాలిటీ మీద మీరు ఫోకస్ చేస్తా ఉన్నారు. అంటే నేను నా లైఫ్‌లో ఎలా ఎదగాలి? ఏం చేస్తే ఎదుగుతాను? అండ్ నేను ఎలా హీల్ అవ్వగలను? ఎలా హీల్ అవ్వాలి? అండ్ నా లైఫ్‌లో నేను ఎలా ముందుకెళ్ళాలి? అండ్ లైఫ్ లాంగ్ ఇదే బాధనా? సో, నేను ముందుకెళ్ళాలి కదా! నేనేంటో కూడా చూపించాలి కదా! ఈ పర్సన్‌కి, నా ఫ్యామిలీకి. సో, ఎప్పుడు నువ్వేం చేయలేవు అండ్ నీ వల్ల ఏది కాదు అనుకునే వారికి నేను గ్రోత్ అయ్యి చూపిస్తాను అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం లాంటిది చూపిస్తుందనమాట ఇక్కడ. ఓకే. సో, అదే టైంలో ఏంటిదంటే మీ పర్సన్ అంటే ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అండ్ ధైర్యం పెరిగింది. అండ్ మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటిదంటే మీ పర్సన్‌ని మీరు కేర్ చేయడం లేదు. ఓకే. అందుకని ఈ పర్సన్ ఏంటిదంటే మీరు తనని పట్టించుకోవడం లేదు కదా! అందుకని ఈ పర్సన్ పిచ్చివాడిలాగా అంటే చూడండి తను జుట్టు ఇరబోసుకొని, బట్టలిప్పేసి తల పట్టుకొని ఏడుస్తున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు. ఓకే. అంటే తనకి అంత కోపం, అంత ఉక్రోషం. నన్నే లెక్క చేయడం లేదు. నన్నే పట్టించుకోవడం లేదు. అండ్ నన్ను మర్చిపోయారు. సో, తన లైఫ్‌లో వేరే ఎవరైనా వచ్చేసారా? నాకంటే మంచివారు ఎవరైనా వచ్చేసారా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ పర్సన్‌ని నా గ్రిప్‌లో ఎలా తీసుకురావాలి? నన్ను అసలు లెక్క గూడా చేయడం లేదు. కూరలో కరివేపాకు లాగానే తీసి పడేస్తున్నారు. ఎప్పుడు నా చుట్టూ తిరిగే పర్సన్ అసలు నేను కనిపిస్తున్నా గూడా నన్ను లెక్క చేయడం లేదు. ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి. ఎలాగా? ఎలాగా? అన్నట్టుగా తను చూడండి ఇక్కడ తల గూడా పట్టుకొని తను మేబీ ఆహ్, అంటే తను విసిగిపోతున్నారనమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అండ్ తన ఫ్యామిలీ విషయంలో తనకి చాలా బర్డెన్ అనిపిస్తుందనమాట. ఓకే. అంటే తన చుట్టూ చాలా నెగెటివ్ పర్సన్స్ ఉండడము. అండ్ తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్‌లో లేకపోవడము. అలాంటి మెసేజ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఏంటిదంటే ఆహ్, ఇదంతా ఏంటిది? అండ్ ఇది అంత నెగెటివ్ ఫీలింగ్స్ ఏంటిది? ఈ పర్సన్ మేబీ నేనే వద్దనుకున్నాను. నా చుట్టూ ఈ పర్సన్‌ని తిప్పుకున్నాను. కానీ ఇప్పుడెందుకు ఈ పర్సన్ నాకు చాలా గుర్తుకొస్తున్నారు. మేబీ ఈ పర్సన్‌కి నేను లైఫ్ ఇస్తాము అనుకునే పర్సన్ నన్ను కేర్ గూడా చేసేటట్టు లేరు. నన్ను గానను గూడా గానడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్‌కి ఈ ఇయర్‌లో మీ మీద మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. ఒక ఇంచ్ అంతా గూడా దూరంగా ఉండలేను. ఆ గ్యాప్ అనేది ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. అంత డిప్రెషన్‌కి ఈ పర్సన్ వెళ్ళబోతున్నారు డెఫినైట్‌లీ. ఓకే. తను ఏంటిదంటే మీకు జస్టిస్ ఇస్తేనే అండ్ తను మీకు కమిట్మెంట్ ఇస్తేనే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు. కానీ పర్సన్ తను కమిట్మెంట్ ఇస్తాము అని అనుకున్నా మీరు నమ్మే పొజిషన్‌లో మీరు లేరండి. తన విషయంలో మీరు చాలా మంది సఫర్ అయ్యారు. మేబీ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసి ఉంటారు. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అండ్ డెవిల్ కార్డ్. మేబీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉండి ఉంటుందండి మీ ఇద్దరి మధ్యలో. సో, మీరు మేలా, ఫీమేలా వాటెవర్ మీ పర్సన్ విషయంలో మీరు చాలా మంది మోసపోయారు. చాలా బాధపడ్డారు. నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీకు చాలా మందికి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. కాబట్టి మీరు చాలా మంది
మీ పర్సన్ మీరు గుడ్ బై చెప్పడం జరగబోతుంది. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడం కూడా జరగబోతుందనమాట. ఆ పర్సన్‌తోనే మీకు చాలా మందికి మ్యారేజ్ కూడా జరగబోతుంది. ఓకే. అండ్ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నట్లయితే ఈ పర్సన్ మేబీ మీతో డివోర్స్ కావాలి అండ్ తను వేరే మ్యారేజ్ చేసుకుంటాను. ఇలాంటి వాటికి పర్సన్ మేబీ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉంటే ఈ పర్సన్ తను డివోర్స్ కేసెస్ లాంటిది పర్సన్ మళ్ళీ తను వాపస్ తీసుకోవడం లాంటిది కూడా జరగబోతుందనమాట. మీతో ఈ పర్సన్ కాంప్రమైజ్ అవ్వడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. అంటే తను మేబీ మీరు చాలామంది తనని ఎక్కడో ఇరికిస్తున్నారండి పర్సన్‌ని. అందుకని ఈ పర్సన్ భయపడి తను కాంప్రమైజ్ అవ్వడం తప్ప ఇంకా తన ముందు ఎలాంటి ఆప్షన్ లేదు. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వబోతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. ఓకే. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ విషయంలో మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఈ ఇయర్‌లో చాలామంది మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారంటే, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు చాలామంది మీ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారనమాట. ఈ ఇయర్‌లో చాలామంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2026లో మీకు 40% ఏంటిదంటే కొంచెం నెగెటివ్ థాట్స్ ఆర్ మీ చుట్టూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. కానీ 60% అయితే మీకు మంచి రిజల్ట్ అనేది రాబోతుందండి. ఇక్కడ మనీ ఫ్లో బాగుంటుంది. రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా బావుంటుంది. కానీ ఓ 40% అంటే ఆహ్, కొన్ని రోజులు బావుంటుంది. కొన్ని రోజులు ఇగ్నోర్ చేస్తారు. కానీ లాస్ట్‌కి మాత్రం మీకు ఫేవర్‌గానే ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే. మరి ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం. మేషరాశి వారు ఈరోజు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. అండ్ మనీ ఫ్లో కూడా మీకు చాలా బాగుండబోతుందండి. ఓకే. కానీ ఏదో ఒక దిగులు అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. అండ్ వృషభ రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ కూడా అవ్వచ్చు. లేదా నమ్మక ద్రోహం లాంటిది జరగవచ్చు అనమాట. ఓకే. అండ్ మిథున్ రాశి వారు మీరు ఏంటిదంటే మీ చుట్టూ ఎవరైనా నెగెటివ్ పర్సన్ ఉన్నారంటే అందరిని ఇగ్నోర్ చేసి సేఫ్‌గా ఉండాలి అని మీరు అనుకుంటారనమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్‌లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తా ఉంటారు. ఓకే. అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి. అండ్ మీకు మనీ లాస్ కూడా ఉంది. అండ్ మిమ్మల్ని ఎవరు కేర్ చేయడం లేదు. సో, చాలా బాధపడతా ఉండొచ్చు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చనమాట మీ లైఫ్‌లో. ఓకే. అండ్ ధనురాశి వారు మీ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. సో, మీరు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట. అండ్ మకర రాశి వారి లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే సైకిల్ ఉంటుందో, ఆ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. మీలో చేంజెస్ వచ్చేదాకా అంటే కొన్ని రోజులు హ్యాపీగుంటే, ఇంకొన్ని రోజులు మీరు తట్టుకోలేనంత బాధ అనేది మీకు అనిపిస్తుందనమాట. ఓకే. కాబట్టి మీరు మీ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? మీరేం నేర్చుకోవాలి? అది కొద్దిసేపు కూర్చొని మీరు ఆలోచించండి. మీ గురించి మీరు. ఓకే. అండ్ కుంభరాశి వారు మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. అండ్ మీనరాశి వారికి వరల్డ్ కార్డ్ వచ్చింది. వీళ్ళ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. మీకు రీయూనియన్ అవ్వచ్చు. అండ్ ఈరోజు మీనరాశి వారు మీరు మంచి చేస్తే మీకు మంచే జరుగుతుంది. చెడు చేసి ఉంటే చెడే జరుగుతుందనమాట. ఓకే. కాబట్టి కర్మ చక్రం ఇది. కర్మ అనేది వెంటాడుతుంది. సో, మీరెంత తోపు, తురుము అయినా కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేదు.
తప్పించుకోలేరు కూడా. ఓకే. కాబట్టి రీడింగ్‌ని సో, క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఇలాగే ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్‌లో మీ లైఫ్‌లో గూడా అన్ని విధాలుగా సమృద్ధిగా అన్నీ మీరనుకున్నదే జరగాలి అని నేను యూనివర్స్‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్.